నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బాగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది హైదరాబాద్ నియోజకవర్గం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఒక మహిళా అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ పోటీలో దింపిందో అందరి దృష్టి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీద పడింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 2004 నుంచి కూడా అక్కడ ఏఎంఐఎం ఓవైసీ గెలుస్తూనే వస్తున్నారు. ఎట్లాగైనా సరే ఓవైసీకి విజయానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా అటువైపే చూస్తోంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేయాలని అడుగులు వేస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో కూడా నిలిచింది. ఇప్పుడు పార్లమెంట్ స్థానాన్ని ఎలా గెలుచుకోవాలి, కాషాయ జెండా ఎగరవేయాలి హైదరాబాద్ పార్లమెంటు మీద, అట్లాగే ఓవైసీకి అడ్డుకట్ట ఎలా వేయాలి, ఇలాంటి వ్యూహరచనలు చేసుకుంటూ వస్తూ అందరూ కూడా భగవంతరావు లేదా కొత్త వ్యక్తి ఎవరైనా వస్తారనుకుంటే అనూహ్యంగా ఒక మహిళ మాధవీలత అనే పేరును ప్రతిపాదించింది భారతీయ జనతా పార్టీ. ఈ మాధవీలత కూడా దాదాపు ఆమెకి రాజకీయాల్లో ప్రత్యక్ష సంబంధాలు ఏమీ లేవు. కాకపోతే ఒక సంవత్సరం కిందటి నుంచి పాత బస్తీలో సుడిగాల పర్యటనలు చేసుకుంటూ వస్తున్నారు. తన ఫౌండేషన్స్ ద్వారా కానీ, లతామా ఫౌండేషన్ల ద్వారా కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా ఆవిడ ముస్లిం వర్గాలకు కూడా చాలా దగ్గర అయ్యారు. త్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ముస్లిం మహిళలను కూడా అక్కడ ప్రచారంలో ఆకట్టుకున్నారు. అయితే అప్పటికి ఆవిడ పోటీ చేస్తారని కానీ, లేకపోతే బీజేపీ పార్టీలో చేరతారని కానీ అప్పటికి ఇంకా నిర్ణయించలేదు ఏది. ఈ ముస్లిం మహిళలు కూడా మాధవీలత చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి వీరికి ఆకర్షితులయ్యారు. ఇవన్నీ చూసిన భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించింది. హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడ మాధవీలత చెప్తుంది ఒకటి, ముస్లిం పిల్లలందరూ కూడా ఇంకా బాల కార్మికుల కిందే పనిచేస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏఎంఐఎం ఎగరవేస్తూనే ఉంది జెండా, అయినా కూడా ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. బాల కార్మికులుగా పనిచేయటమే కాదు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు ముస్లిం యువతకి. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా కూడా పాడైపోయి ఉంది. వీటన్నిటినీ కూడా నేను గెలిస్తే అభివృద్ధిలోకి తీసుకొస్తాను. అట్లాగే హిందువులకు సంబంధించి దేవాలయాలు చాలా వరకు కబ్జాలకు గురైనాయి, దేవాలయ స్థలాలు కూడా కబ్జాలకు గురైనాయి. వీటన్నిటి మీద దృష్టి పెడతానని చెప్పి మాధవీలత చెప్తున్నారు. ఇప్పుడు త్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్ళు వర్సెస్ త్రిపుల్ తలాక్కి అనుకూలంగా ప్రచారం చేసిన వాళ్ళు అన్న మధ్యలోనే పోటీ తయారైంది. దాదాపు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 20 లక్షల మంది ఓటర్లు ఉంటే 59% మంది అందులో ముస్లిమే ఉన్నారు. జనరల్గానే అందరికీ కూడా ఇంతమంది ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్న చోట బీజేపీ లాంటి ఒక హిందుత్వ పార్టీ గెలవగలదా, అసలు డిపాజిట్ దక్కించుకోగలదా, ఇలాంటి అనుమానాలు చాలామందికి చాలా వస్తున్నాయి. అయితే బీజేపీ వర్గాలు చెప్తున్నది ఉత్తరప్రదేశ్లో రాంపూర్ నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. రాంపూర్ నియోజకవర్గంలో కూడా అజాం ఖాన్ దాదాపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలుస్తూ వచ్చారు. మధ్యలో ఎంపీగా కూడా గెలిచారు. ఆ అజంపూర్ నియోజకవర్గంలో బైపోల్ వచ్చినప్పుడు రాంపూర్లో అజం ఖాన్ నిలబెట్టిన అజం ఖాను జైలుకి వెళ్ళటం వల్ల అక్కడ బైపోల్ ఎన్నికలు జరిగినాయి. ఆ బైపోల్లో ఆసిమ్ రాజా అనే వ్యక్తిని అజం ఖాన్ నిలబెడితే బీజేపీ ఆకాష్ సక్సేనా అనే అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ అక్కడ గెలిచింది దాదాపు 33,000 ఓట్ల మెజారిటీతో. అక్కడ అనుసరించిన వ్యూహాలు ఏమున్నాయో అలాంటి వ్యూహాలని ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనుసరించాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ అనకూడదు, అది ఒక ప్లాన్ ఎగ్జిక్యూషన్ని ఇచ్చారు ఢిల్లీ బీజేపీ నాయకులు అనేది మనకు తెలుస్తోంది. అక్కడ ముఖ్యంగా గెలవటానికి రాంపూర్లో ముస్లిం యువత, ముస్లిం ఓటర్లు కూడా బీజేపీ వైపు చూశారు తొలిసారిగా ఉత్తరప్రదేశ్లో, ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో. అలాంటి అనుకూలమైన వాతావరణాన్ని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తీసుకురావాలని చెప్పి వాళ్ళని ఎట్లా ఆకట్టుకోవాలి, అసలు వాళ్ళకి జరుగుతున్న మోసాలు ఏంటి. బీజేపీ ముస్లింలకి పూర్తి వ్యతిరేక పార్టీ కాదు, ముస్లింలకి మైనారిటీలకి ఎలాంటి సంక్షేమాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అందులో ముస్లిం యువత ఎంత నష్టపోతున్నారు ఆ సంక్షేమ పథకాలు తీసుకోకుండా. అట్లాగే ఓవైసీ లాంటి వాళ్ళందరూ కూడా గెలుస్తూ కూడా ఇప్పటికీ ఎక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేసింది లేదు. మెట్రో రైల్ లాంటి వాటినన్నింటినీ కూడా అటువే ప్రతిపాదించినప్పుడు కూడా ఆపుకుంటూ వచ్చారు ఎన్ని సంవత్సరాలు. కరెంట్ లాంటి ఇష్యూస్, డ్రైనేజ్ సిస్టము, ట్రాన్స్పోర్టు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ కూడా హైదరాబాదు ఓల్డ్ సిటీ అంటే దానికి ఒక పేరుంది, ఆ పేరు ఎట్లాగే ఉండిపోయింది. ఎప్పటికైనా దాన్ని మార్చాలి.
అంటూ కూడా బీజేపీ నాయకులు ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలన్నది మాధవీలతకి అట్లాగే ప్రచార కార్యకర్తలకు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఇది చాలా కష్టమైన నియోజకవర్గమే. ఇక్కడ బీజేపీ గెలవాలంటే ఇప్పటికీ కూడా ఏఐఎంఐఎంకే అప్పర్ హ్యాండ్ ఉంది. దాదాపు 50% పైన ఓట్లు ఆయన సాధిస్తారన్నది మనకి సర్వేల ప్రకారం తెలుస్తుంది. మరి ఇలాంటి కంచుకోట, ఎంఐఎం కంచుకోటని బీజేపీ బదలు కొడుతుందా? ముస్లిం యువత కానీ, ఓటర్లు కానీ, మహిళలు కానీ మొట్టమొదటిసారి బీజేపీ వైపు ఏమన్నా తిరుగుతారా, మొగ్గు చూపుతారా అనేది మాత్రం మనం ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.